హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. దానికి కాను ఇవాళ మనం ఒక స్పెషల్ బిర్యానీ చేసుకుందామండి. దానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం 2 ఇంచెస్ దాకా దాల్చిన చెక్క వేసుకొని 4-5 లవంగాయలు మన ఇష్టం. గరం మసాలా తగ్గించుకుంటే కొంచెం లవంగాయలు ఘాటు కోసం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 7-8 దాకా వేసుకున్నాను. కొంచెం షాజీరా, స్టార్ అనాస, ఇంకా మనకి అనాస పువ్వు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. దాంతోపాటు 4-5 బిర్యానీ ఆకులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని పొడవుగా వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగేలోపు పచ్చిమిరపకాయలు కూడా 4-5 తీసుకున్నానండి ఘాటు కోసం. పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకోవడం వల్ల ఘాట్ అనేది బాగా దిగుతుందండి. తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని వాటిని రౌండ్గా చక్రాల్లాగా కోసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని వాటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి బాగా దొరికేది ఏంటంటే పచ్చి బఠానీ బాగా దొరుకుతుందండి మనకి. అవి యాడ్ చేసుకుంటే ఫైబర్ అనేది బాగా వస్తుంది. తప్పకుండా స్కిప్ చేసుకోకుండా వాడుకోండి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ స్టేజ్లో వేస్తే ఏమవుతుందంటే మనకి స్మెల్ అనేది బాగుంటుంది. ఇంకా అడుగు కూడా పట్టదండి. ముందే వేసేసారు అంటే ఆయిల్లో అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకొని దాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా తిప్పుకోండి. తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగా ఏమీ నానబెట్టుకోలేదండి. నానబెట్టుకోకుండా 1:1 రేషియోలో వాటర్ పోసుకుంటున్నాను. 2 కప్పులు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే 2.5 వరకు అయినా పోసుకోవచ్చు. మనకి పొడిపొడిలాడుతూ కావాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీలో అయితే సరిపోతుందండి. అది మనం తీసుకునే రైస్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. వాటర్ అనేది ముద్దగా అయిపోతే బిర్యానీ అంత టేస్ట్ అనిపించదు. తర్వాత ఒక పెద్ద స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అలానే 2 గుప్పెళ్ళు పుదీనా వేస్తున్నాను. పుదీనా కూడా మీరు ఈ స్టేజ్లో వాటర్లో బాయిల్ అయితేనే దాని ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. 3-4 నిమిషాలకి మనం తీసుకున్న వాటర్ రోల్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లోకి వేసుకొని 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టేసుకొని 10-12 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకి చక్కగా ఉడుకుతుంది. ఒక్కసారి ఆ స్టేజ్లో మెతుకు పట్టుకొని చూసారు అంటే మనకు వాటర్ కావాలా అక్కర్లేదా, ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందా అనేది మనకు తెలిసిపోతుంది. నాకైతే అవసరం లేదండి. చక్కగా మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసాను. అలా ఉంచితే కనుక ఎంతో టేస్టీగా ఉండే ట్రైకలర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పైన మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ ఈ రిపబ్లిక్ డేకి చేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.